22వ అధ్యాయంలోని మొదటి ప్రశ్న. బాబాసాహెబ్ ఏ ఊరికి పర్యటనకు వెళ్తూ షిరిడీకి వచ్చారు? ఆప్షన్ ఏ చితలి, ఆప్షన్ బి రహతా, ఆప్షన్ సి పూణే, ఆప్షన్ డి కోపర్గావ్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సరు ఆప్షన్ ఏ చితలి. రెండవ ప్రశ్న. ద్వారకామాయి గురించి బాబా ఏమన్నారు? ఆప్షన్ ఏ అది భోజనము ఇస్తుంది, ఆప్షన్ బి అది పూజకు మాత్రమే, ఆప్షన్ సి అది ధనాన్ని ఇస్తుంది, ఆప్షన్ డి అది భక్తుల కష్టాల నుండి కాపాడుతుంది. ఆన్సరు ఆప్షన్ డి భక్తుల కష్టాల నుండి కాపాడుతుంది. మూడవ ప్రశ్న. బాబా చెప్పిన పొడగాటి వ్యక్తి అంటే ఏమిటి? ఆప్షన్ ఏ ఒక భక్తుడు, ఆప్షన్ బి ఒక యోగి, ఆప్షన్ సి సర్పము, ఆప్షన్ డి ఒక పండితుడు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సరు ఆప్షన్ సి సర్పము. నాలుగవ ప్రశ్న. చితలీకి బాలాసాహెబ్తో కలిసి ఎవరు వెళ్ళారు? ఆప్షన్ ఏ మహల్సాపతి, ఆప్షన్ బి శ్యామ, ఆప్షన్ సి దాసగను, ఆప్షన్ డి తాత్య. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సరు ఆప్షన్ బి శ్యామ. ఐదవ ప్రశ్న. చితలీలో వారు ఎక్కడ బస చేశారు? ఆప్షన్ ఏ ధర్మశాలలో, ఆప్షన్ బి శివాలయంలో, ఆప్షన్ సి ఆంజనేయ స్వామి ఆలయంలో, ఆప్షన్ డి మఠంలో. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సరు ఆప్షన్ సి ఆంజనేయ స్వామి ఆలయంలో. ఆరవ ప్రశ్న. ఈ పాము సంఘటన ద్వారా ఏమి తెలుస్తుంది? ఆప్షన్ ఏ పాములు ప్రమాదకరాలు, ఆప్షన్ బి బాబా భక్తులను ముందుగానే హెచ్చరించి కాపాడతారు, ఆప్షన్ సి ప్రయాణము ప్రమాదకరము, ఆప్షన్ డి రాత్రి చదవకూడదు. ఆన్సరు ఆప్షన్ బి బాబా భక్తులను ముందుగానే హెచ్చరించి కాపాడతారు. ఏడవ ప్రశ్న. నానాసాహెబ్ డెంగ్లే ఎవరు? ఆప్షన్ ఏ జ్యోతిష్కుడు, ఆప్షన్ బి ఒక వ్యాపారి, ఆప్షన్ సి వైద్యుడు, ఆప్షన్ డి పూజారి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సరు ఆప్షన్ ఏ జ్యోతిష్కుడు. ఎనిమిదవ ప్రశ్న. నానాసాహెబ్ డెంగ్లే బాపు సాహెబ్కు ఏమని చెప్పాడు? ఆప్షన్ ఏ ఈరోజు చాలా శుభము, ఆప్షన్ బి ఈరోజు యాత్ర చేయాలి, ఆప్షన్ సి ఈరోజు ఒక పండుగ, ఆప్షన్ డి ఈరోజు అశుభము, ప్రాణహాని కలదు. ఆన్సరు ఆప్షన్ డి ఈరోజు అశుభము, ప్రాణహాని కలదు అని. తొమ్మిదవ ప్రశ్న. బాబా బాపు సాహెబ్కు ఏమి చెప్పారు? ఆప్షన్ ఏ ఇంట్లోనే ఉండమన్నారు, ఆప్షన్ బి వెంటనే గ్రామం వదిలి వెళ్ళమన్నారు, ఆప్షన్ సి భయపడవద్దు ధైర్యంగా ఉండమన్నారు, ఆప్షన్ డి పూజ చేయమన్నారు. ఆన్సరు ఆప్షన్ సి భయపడవద్దు ధైర్యంగా ఉండు అని అన్నారు. పదవ ప్రశ్న. అమీర్ షక్కరు ఏ వ్యాధితో బాధపడుతున్నాడు? ఆప్షన్ ఏ జ్వరము, ఆప్షన్ బి కీళ్ళవాతము, ఆప్షన్ సి తలనొప్పి, ఆప్షన్ డి కడుపు నొప్పి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సరు ఆప్షన్ బి కీళ్ళవాతముతో. 11వ ప్రశ్న. బాబా అమీరు షక్కరును ఎక్కడ ఉండమని ఆజ్ఞాపించారు? ఆప్షన్ ఏ ధర్మశాలలో, ఆప్షన్ బి శివాలయంలో, ఆప్షన్ సి చావడిలో, ఆప్షన్ డి ఆలయంలో. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సరు ఆప్షన్ సి చావడిలో. 12వ ప్రశ్న. అమీరు షక్కరు చావడిలో ఎంతకాలము ఉన్నారు? ఆప్షన్ ఏ 3 నెలలు, ఆప్షన్ బి 9 నెలలు, ఆప్షన్ సి 6 నెలలు, ఆప్షన్ డి 1 సంవత్సరం. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సరు ఆప్షన్ బి 9 నెలలు. 13వ ప్రశ్న. కోపర్గావ్లోని ధర్మశాలలో ఏమి జరిగినది? ఆప్షన్ ఏ ఒక ఫకీరు నీళ్లు అడిగి త్రాగి చనిపోయాడు, ఆప్షన్ బి ఒక యాత్రికుడు వచ్చాడు, ఆప్షన్ సి ఒక పాము కనిపించింది, ఆప్షన్ డి ఒక ఫకీరు అతనికి ఆశీర్వాదము ఇచ్చాడు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సరు ఆప్షన్ ఏ ఒక ఫకీరు నీళ్లు అడిగి త్రాగి చనిపోయాడు. 14వ ప్రశ్న. ఒక రాత్రి బాబా అబ్దుల్కు ఏమని చెప్పారు?
ఆప్షన్ ఏ భోజనం తీసుకురమ్మన్నారు. ఆప్షన్ బి నీళ్లు తీసుకుని రమ్మన్నారు. ఆప్షన్ సి ప్రార్థన చేయమన్నారు. ఆప్షన్ డి నా పరుపు దగ్గర ఏదో దుష్టప్రాణి ఉంది అని చెప్పారు. ఆన్సరు ఆప్షన్ డి నా పరుపు దగ్గర దుష్టప్రాణి ఉంది అని చెప్పారు. 15వ ప్రశ్న కాకాసాహెబ్ దీక్షిత్ ప్రతిరోజు ఏ గ్రంథాలను పారాయణం చేసేవాడు. ఆప్షన్ ఏ మహాభారతము, గీత. ఆప్షన్ బి వేదాలు. ఆప్షన్ సి భాగవతము, భావార్థ రామాయణము. ఆప్షన్ డి ఉపనిషత్తులు. ఆన్సరు ఆప్షన్ సి భాగవతము, భావార్థ రామాయణము. 16వ ప్రశ్న పురాణ కాలక్షేపంలో హేమాడ్ పంతు ఏమిగా పాల్గొన్నారు. ఆప్షన్ ఏ పఠకుడు. ఆప్షన్ బి శ్రోత. ఆప్షన్ సి గురువు. ఆప్షన్ డి రచయిత. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సరు ఆప్షన్ బి ఒక శ్రోతగా. 17వ ప్రశ్న హేమాడ్ పంతు భుజము పైన ఏమి పడినది. ఆప్షన్ ఏ ఒక పక్షి. ఆప్షన్ బి బల్లి. ఆప్షన్ సి ఒక తేలు. ఆప్షన్ డి పాము. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సరు ఆప్షన్ సి ఒక తేలు పడినది. 18వ ప్రశ్న బాబా ఏమి బోధించారు. ఆప్షన్ ఏ పాములు ప్రమాదకరము. ఆప్షన్ బి అన్ని జీవుల్లో భగవంతుడు ఉన్నాడు. ఆప్షన్ సి జంతువులను దూరంగా ఉంచాలి. ఆప్షన్ డి పాములను చంపాలి. ఆన్సరు ఆప్షన్ బి అన్ని జీవుల్లో భగవంతుడు ఉన్నాడు. 19వ ప్రశ్న బాబా ప్రకాశాన్ని దర్శించాలంటే ఏది ముఖ్యమని ఈ వాక్యం చెబుతోంది. ఆప్షన్ ఏ అహంకారాన్ని విడిచి వినమ్రతతో ధ్యానం చేయడం. ఆప్షన్ బి కఠిన తపస్సు చేయడం. ఆప్షన్ సి ధనదానం చేయడం. ఆప్షన్ డి పెద్ద యాగాలు చేయడం. ఆన్సరు ఆప్షన్ ఏ అహంకారాన్ని విడిచి వినమ్రతతో ధ్యానం చేయడం. 20వ ప్రశ్న జీవిత పరమార్థాన్ని పొందడానికి భక్తులు ఏ మార్గాన్ని అనుసరించాలి అని చెప్పబడినది. ఆప్షన్ ఏ యాత్రలు చేయాలి. ఆప్షన్ బి పూజలు చేయడం. ఆప్షన్ సి వేదాలు చదవడం. ఆప్షన్ డి గురువు పాదాలను ధ్యానించడం. ఆన్సరు ఆప్షన్ డి గురువు పాదాలను ధ్యానించడం. ఇవండి 22వ అధ్యాయంలోని ప్రశ్నలు. మీ రెండింటికి కరెక్ట్గా జవాబులు చెప్పగలిగారో కమెంట్స్ రూపంలో తెలియజేయగలరు. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఓం సాయిరామ్ అని కమెంట్ చేసి లైక్ చేయగలరండి. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ని మాకు అందించగలరు. అలాగే మన ఛానల్లో మిగిలిన చాప్టర్స్కి కూడా క్విజ్ తయారు చేసి పెట్టానండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి చెక్ చేయగలరు. ఇదండి ఈరోజు వీడియో. ఇంకొక బాబావారి మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఓం శ్రీ సాయిరామ్. సర్వే జనా సుఖినో భవంతు. జై సాయిరామ్.